రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. కార్మిక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు. వేదిక అలంకరించిన టీఎన్టీసీ రాష్ట్ర అధ్యక్షులు పర్వతరేణి సాంబశివరావు గారికి, సోదరులు శ్యామ్ గారికి, అట్లాగే విష్ణు గారు, అలాగే శివ గారికి, సోదరులు చుట్టకొదరు సీన్ గారికి, పెద్దలు అక్కల గాంధీ గారికి, సీతారామయ్య గారు, ఈ వేదిక అలంకరించిన పెద్దలు, ఈ కార్యక్రమానికి చేసిన కార్మిక సోదరులకి, ఉద్యోగస్తులకి అందరికీ నా నమస్కారం. శతాబ్దాల్లో చరిత్రలో గతిని మార్పులు తీసుకొస్తూ పారిశ్రామికీకరణ వేగవంతమైన దిశలో కార్మికుల్ని వాడుకోవడమే తప్పితే వాళ్ళకంటూ హక్కులు ఉన్నాయి, వాళ్ళ కష్టానికి విలువ ఇవ్వాలి, వాళ్ళ కష్టానికి గౌరవం ఇవ్వాలనే పరిస్థితిని గమనించిన రోజుల్లో ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనే ఒక నినాదం ఈ ఆధునిక సమాజంలో అది ఒక పెద్ద గొప్ప నినాదం అయ్యి, ఆ తర్వాతే కార్మికులకి 8 గంటల పని దినాలు, అలాగే వారంలో ఒకరోజు ఖచ్చితంగా సెలవు ఇవ్వాలి. ఈ రకమైనటువంటి కార్మికుల హక్కుల సాధనలో ఎందరో నాయకులు పనిచేస్తూ వచ్చారు. సరే, కాలానుగుణంగా క్రమానుగుణంగా మన దగ్గర కూడా పరిశ్రమలు, సమస్యలు నిరంతరం వాటి మీద పోరాటం, వాటి పరిష్కారం, మళ్ళీ కొత్త సమస్యలు రావటం, వాటికి దారులు చూపుతూ మార్గాలు చూపిస్తూ ముందుకు సాగటం జరుగుతూ వస్తూ ఉంది. ఈ వీటీపీఎస్ కార్మికులకు సంబంధించి కొన్ని ఇక్కడ కార్మిక సోదరుల దగ్గర రాజకీయ అంశాలు ప్రస్తావించకూడదు, కానీ ఒక శాసనసభ్యుడిగా ఒక రాజకీయ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తా గొంగట్లో అన్నం తిన్నట్టుగా రాజకీయాలను వేరు చేసి వీటన్నిటిని వేరువేరుగా చూడలేని పరిస్థితి. కాబట్టి కొన్ని ఇవి అవి మిళితమై ముందుకు సాగే పరిస్థితి ఉంది. నేను 2019 ఆ రోజున మా అదృష్టం బాగుంది తప్పితే మీ అదృష్టాన్ని మేము మలుచుకున్నాం తప్పితే మా ఘనత కానీ, మా గొప్ప కానీ, మా పార్టీ చేసింది కానీ, మేము సాధించింది కానీ ఏమీ లేదు. గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు మీకు వరం ఇచ్చి 110% జీతాలు పెంచితే మేము వచ్చి గొప్పలు చెప్పుకొని ఆ ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడానికి ప్రయత్నించాం 2019లో. అంతేకాదు, మాట తప్పని మడమ తిప్పని జాతీయ వంశం బాధ అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మి నేను కూడా వీటీపీఎస్ కార్మిక సోదరులు ఇబ్రహీంపట్నం, కొండపల్లి, గడపకి తిరిగినప్పుడు చాలా మంది సీఎల్ సోదరులు నన్ను మమ్మల్ని పర్మనెంట్ చేయండి, మేము కష్టపడుతున్నాం దశాబ్దంన్నర కాలంగా నుంచి కూడా, కానీ మమ్మల్ని పర్మనెంట్ చేయట్లేదని చెప్తే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చినప్పుడు మాట ఇచ్చారు. ఆయన మాట తప్పరు కాబట్టి ప్రభుత్వ అధికారంలోకి రాగానే మిమ్మల్ని పర్మనెంట్ చేస్తామని చెప్పి ప్రతి గడపలో ప్రతి సీఎల్ సోదరుడికి నేను స్వయంగా చెప్పడం జరిగింది. సరే చెప్పి నేనే చేతులు దులుపుకొని ఊరుకోలా. ఎన్నికలు కాగానే తొలి శాసనసభ సమావేశాల్లోనే ఒక వినతి పత్రం ఇక్కడ నుంచి కార్మిక సోదరులు కొంతమందిని పిలిపించుకొని అంశాల వారీగా నేను రిప్రజెంటేషన్ తయారు చేసి ముఖ్యమంత్రి గారికి శాసనసభ సాక్షిగా శాసనసభలోనే రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇస్తే వారు నాకు చెప్పిన సమాధానం ఏంటంటే, దీని మీద ఒక కమిటీ నియామకం చేద్దాం, తప్పకుండా కమిటీ మనం చెప్పిన మాట నిజం, వీటీపీఎస్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామని నేను తప్పకుండా చేస్తాను, దీని మీద కమిటీ వేస్తాను, ఆ కమిటీ సిఫార్సుల మేరకు ముందుకెళ్దామని చెప్పారు. అది ఒక దిశ. సరే, ఒక 6 మాసాలు గడిచిన తర్వాత అన్న ఏం జరిగిందంటే, మన కమిటీ వేయటం ఆలస్యమైంది, ఇప్పుడే వేసాం, ఆ కమిటీ పరిశీలన జరుగుతుంది, పరిశీలన పూర్తయిన తర్వాత ఎవరైతే 5 సంవత్సరాల పైబడో కొన్ని నిబంధనలు పెట్టామో ఆ ప్రకారం చేసేద్దాం అని చెప్పారు. అది రెండో దఫా. సరే, ఇంకొక సంవత్సరం గడిచింది, 6 నెలలు గడిచింది, ఈ లోపల కరోనా పరిస్థితులు వచ్చినాయి. సరే, ఆ పరిస్థితులు సర్దుమణిగే దశలో మళ్ళా 3వ దఫా తీసుకెళ్ళి, ఎందుకంటే ఇక్కడ కార్మిక సోదరులు వచ్చినట్టు కలుస్తూ ఉన్నారు, ముఖ్యమంత్రి గారికి ఇచ్చారు. ఉన్నట్టుండి అకస్మాత్తుగా ముఖ్యమంత్రి గారు యూటర్న్ తీసుకున్నారు. ఆయన నా దగ్గర స్పష్టంగా మాట్లాడిన మాట ఏంటంటే, ఇప్పటికే ప్రభుత్వాలు ఈ వీటీపీఎస్ ఎంప్లాయీస్ కావచ్చు, కార్మికులకు కావచ్చు, పరిమితికి మించి జీతాలు ఇస్తా ఉన్నాం. నాకు తెలియదు, మరి మీకే బాగా తెలియాలి, ఎవరో అటెండర్కి ₹1,00,000 పైగా జీతం వస్తూ ఉందంట. మరి అదైతే ఆ విషయం నాకు తెలియదు, మరి ఏ కారణంతో వస్తుందో, ఎందుకు వస్తుందో ఆ ఉదాహరణ చెప్పి మనం వీళ్ళని చెయ్యట్లా. వివిధ వర్గాలు ఉన్నారు,
వాళ్ళని కొన్ని వర్గాలను అయితే చేస్తా ఉన్నాం, కొన్ని రంగాల్లో పనిచేస్తున్నటువంటి సీఎల్ని వీటీపీఎస్ కార్మికులు మనం ఇప్పుడేం చేయట్లేదని చెప్పారు. అన్నా మీరు పాదయాత్రగా వచ్చి మాట ఇచ్చారు, మీ మాటను అనుసరించి మేము చెప్పాను తప్పితే మేము కొత్తగా అక్కడే మేనిఫెస్టోలు ప్రకటించి చెప్పలేదంటే మీరేం చెప్పుకుంటారో చెప్పండి. మనం మటుకు కార్మికులను రెగ్యులరైజ్ చేయట్లేదు అనేది స్పష్టంగా చెప్పారు. నేను ఆ రోజు సాయంత్రం వచ్చి ఇక్కడ కార్మికులు పిలిపించుకొని ముఖ్యమంత్రి గారు ఈ రకంగా మరి ఎందుకు యూటర్న్ తీసుకున్నారో నాకు తెలియదు, ఎవరో ఒక అటెండర్కి ₹1,00,000 జీతం వస్తుందంట, దాన్ని అందరికీ ఆపాదించి చెప్పారు, వారు ఏమి చేయలేదని చెప్పారు, కాబట్టి మేము శాసనసభ్యులుగా ఏమి చేయలేము, ఎందుకంటే వారి మాటని అనుసరించి మేము మాట ఇచ్చాము తప్పితే మేము సొంతగా ప్రకటించింది కాదు. దురదృష్టం 2019 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీని అమలు చేయలేదని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను క్షమాపణ తెలియజేస్తా ఉన్నా. తొలిసారి సీఎల్ని రెగ్యులరైజ్ చేశారు. 2014లో చంద్రబాబు నాయుడు గారు కూడా నేను చేస్తానని మాట ఇచ్చారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన ఉద్యోగస్తులకి 27% జీతాలు పెంచుతూ కార్మికులకి సీఎల్కి దగ్గర 110% జీతాలు పెంచి రాష్ట్రం అప్పుల్లో ఉంది, విభజింపబడి ఇప్పుడే గాయాలతో ఉన్నాం, కొద్దిగా సర్దుబాటు అయిన తర్వాత చేస్తారనే ధోరణితో వారు ఆగిపోయారు. 19లో అధికారంలోకి విస్పష్టంగా ప్రకటించి కూడా చేయలేక 2 ప్రభుత్వాల హయాంలో కూడా ఈ సమస్య పరిష్కారం కాకుండా అపరిష్కృతంగానే ఉంది. ఇప్పుడు నిర్దిష్టమైన చర్చలు మేము చంద్రబాబు నాయుడు గారితో అయితే జరపలేదు, కానీ ఖచ్చితంగా మన టీఎన్టీయూసీ సోదరుల్ని కార్మిక సోదరుల్ని తీసుకెళ్లి ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేటట్టు, మీకు మెరుగైన జీతాలు ప్రకటించేటట్టు, ఎందుకంటే ఆనాటి ప్రభుత్వం 110% ఇస్తే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇచ్చింది కేవలం 27% కార్మిక సోదరులకి. దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే సమాజంలో భిన్న వర్గాలు ఉంటాయి, వ్యాపారస్తులు ఉంటారు, ఉద్యోగస్తులు ఉంటారు, కార్మికులు ఉంటారు, రైతులు ఉంటారు, మహిళలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, చదువుకునే పిల్లలు ఉంటారు. ప్రభుత్వాలు ఈ వర్గాలన్నిటికీ సమన్యాయం చేస్తా వాళ్ళకి ఆయా వర్గాల్లో వెనకబడి ఉన్న ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్న వాళ్ళందరినీ సర్దుకుంటా సమన్వయం చేసుకుంటా ముందుకు సాగటం ప్రభుత్వాల బాధ్యత. కానీ ఈ ఒక్క ప్రభుత్వమే నవరత్నాలే తారక మంత్రం, నేను బటన్ నొక్కుతున్నాను ఓట్లు వేయించుకుంటే నాకు చాలు, కార్మికుల్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళని గుర్తించను, ఉద్యోగస్తుల్లో అవస్థలు పడుతున్న వాళ్ళని గుర్తించను, విద్యార్థులలో చదువుకునే పిల్లల్ని నేను గుర్తించను, మహిళల సమస్యలు నేను పట్టించుకోను, రోడ్లు బాగోపోతే నేను పట్టించుకోను, కాలువలు పారుదల లేకపోతే నేను పట్టించుకోను, వీటీపీఎస్ కాలుష్య సమస్య వచ్చింది నేను పట్టించుకోను అని మాట్లాడిన తొలి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారే. కేవలం మేట నొక్కితే చాలు, నాకు ఓట్లు పడితే చాలు తప్పితే సమాజంలో భిన్న వర్గాలు ఉన్నారు, భిన్న వర్గాలకి భిన్న సమస్యలు ఉన్నాయి, అందరినీ కలుపుకొని ప్రయాణం చేద్దామనే దూరదృష్టి లోపించడం చిన్న వయసులో అయిన వ్యక్తికి కూడా మన దురదృష్టకరం. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ఆఖరి కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసయ్య గారు కావచ్చు, అన్ని వర్గాల పట్ల న్యాయం సమతూకం పాటించారు తప్పితే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రంలో ఈ పరిస్థితికి కారకులయ్యారు. ఇక్కడ నిన్న మేమిద్దరం కలిసి ప్రచార కార్యక్రమంలో ముందుకు వస్తూ ఉంటే దూరం నుంచి ఏలప్రవల దగ్గర నుంచి చూస్తే ఒక పెద్ద మేఘం కొండపల్లి మీద పరిసర ప్రాంతాల మీద కమ్ముకోనుంది. మన వీటీపీఎస్ గొట్టాలు కనిపిస్తున్నాయి, వాటి నుంచి పొగ కనిపిస్తూ ఉంది, కానీ పొగ కంటే దుమ్ము ధూళి ఎక్కువ కనిపిస్తూ ఉంది. వీటీపీఎస్ని పాడి గేదె కింద పంచుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి నేను చెప్పడానికి సంకోచించట్లా. మొన్నటిదాకా నా భుజం మీద తుపాకీని పెట్టి కాల్చారు. సరే, నేను స్వయంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాను. వీటీపీఎస్కి భూములు ఇచ్చి ఉద్యోగాలు ఇస్తే మా టీఎన్టీయూసీ వాటి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్మిక సోదరుల కార్యక్రమానికి హాజరవడం జరిగింది. ఇబ్రహీంపట్నంలో కార్మికుల అట్లాగే ఉద్యోగస్తుల సమస్యలు వీటీపీఎస్లో అనేకం ఉన్నాయి. ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రగా వెళ్తా ఇక్కడ హామీ ఇచ్చున్నారు, వీటీపీఎస్ కార్మికుల్ని సీఎల్ని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి. కానీ నేను శాసనసభ్యుడు అయిన తర్వాత ఆ విషయాలు వారి దృష్టిలో పెట్టాను.
మొదటిసారి చేద్దామన్నారు, రెండోసారి చూద్దామన్నారు, మూడోసారి నేను చేయను అని చెప్పారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న వైఖరి. వారు నేను చేస్తాను అని విస్పష్టంగా ఇక్కడ చెప్పారు కాబట్టి నేను కూడా 2019 ఎన్నికల్లో ఇక్కడ ఈ ప్రజలకి ఈ VTPS కార్మికులకి హామీ ఇవ్వడం జరిగింది. ఆ రోజు మేము బెదిరించి బ్లాక్మెయిల్ చేయించి ఆ ప్రభుత్వంతో 110% కార్మికులకి జీతాలు పెంచడం జరిగింది. కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం కేవలం 25% వాళ్ళ జీతాలు పెంచి చేతులు దులుపుకోవడం జరిగింది. తప్పకుండా ఈ కార్మికుల సమస్యల్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళందరూ ఒక కమిటీని బాబు గారి దగ్గర తీసుకెళ్ళి ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అధికారంలో రాబోతా ఉంది. వచ్చిన తర్వాత ఈ కార్మికుల సమస్యల పరిష్కారానికి నేను ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.